హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రవిచంద్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఇది నా టాటా ఆల్ట్రోస్ పెట్రోల్ది. ఇది మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటి ఇంజన్ ఐడ్లింగ్లో ఉన్నప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇంజన్ నార్మల్గా రన్ అవ్వట్లేదు, డిఫరెంట్గా రన్ అవుతుంది అని. కొన్ని కేసెస్లో చెక్ ఇంజన్ లైట్ వస్తుంది. కొన్ని కేసెస్లో ఇంజన్ కొంచెం పాప్స్ అండ్ బ్యాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి. వెహికల్ని కొంచెం హార్ష్గా డ్రైవ్ చేయాలని ట్రై చేసినప్పుడు. నా వెహికల్ యొక్క సిమ్టమ్ ఏంటంటే, సెకండ్ గేర్లో యాక్సిలరేట్ చేస్తుంటే వెహికల్ ఒక్కసారిగా హోల్డ్ చేస్తుంది. ఇంజన్ ఒక్కసారి హోల్డ్ చేసి రిలీజ్ చేస్తుంది. అంటే వెహికల్ మొత్తం ఇట్లా జర్కేస్తుంది. సరే కదా అని నేను టాటాకి తీసుకొని వెళ్ళాను. వాళ్ళకి తీసుకొని వెళ్తే స్కాన్ చేశారు. స్కాన్లో 3rd నెంబర్ సిలిండర్ ఇగ్నిషన్ కాయిల్ అండ్ స్పార్క్ ప్లగ్ ప్రాబ్లం ఉంది అని వచ్చింది. సో నేను ఏం చేశానంటే, వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకొచ్చేసి నేనే పార్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అంటే నాది ఆఫ్టర్ మార్కెట్వి పెట్టుకున్నాను. ఈ టాటా వాటి మీద నాకు నమ్మకం లేదు. సో నేను ఏమేం పార్ట్స్ తెప్పించాను అనేది చూపిస్తాను. ప్లస్ నేను అది రిమూవ్ చేసి నేనే ఫిట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎవరు లేరు పక్కన. అది మనం వెంటూ పార్ట్స్ అన్నీ దాని మీద పెట్టేశాను. సో 3rd వన్ ABC. సి అంటే ఇది నాకు వచ్చిన స్కానింగ్లో వచ్చిన కోడ్లో సి ప్రాబ్లం ఉంది. సో సికి సంబంధించి ఇప్పుడు నేను ఇగ్నిషన్ కాయిల్ చేంజ్ చేస్తున్నాను. నేను తెప్పించింది ఇగ్నిషన్ వచ్చేసి ఎన్జీకే ఇరిడియం ప్లగ్స్. ఆల్రెడీ A అండ్ Bలో కూడా ఇవే ఉన్నాయి. నా దగ్గర లక్కీగా ఒక స్పార్క్ ప్లగ్ మిగిలింది. సో ప్లగ్ ఇది యూస్ చేస్తున్నాను. ఇగ్నిషన్ కాయిల్ కూడా ఎన్జీకే బ్రాండ్దే యూస్ చేస్తున్నాను. ఎన్జీకే చూడండి, పార్ట్ నెంబర్ ఇది. ఎన్జీకేనే ఎందుకు యూస్ చేస్తున్నావు? ఇంకొక స్పార్క్ ప్లగ్ కూడా ఉంది నా దగ్గర. మొత్తం 2 స్పేర్లో ఉన్నాయి. ఎన్జీకేనే ఎందుకు యూస్ చేయాల్సి వస్తుంది అంటే, వీళ్ళు స్పార్క్ టెక్నాలజీ, ఇగ్నిషన్ టెక్నాలజీలో వీళ్ళే టాప్. సో నేను ఇది టాటాలో ఒరిజినల్ ఇగ్నిషన్ కాయిల్ 2700 ఉంది. విత్ షిప్పింగ్ 3000 పడుతుంది బోర్డ్మోలో. కానీ నాకు వీటి మీద నమ్మకం పోయింది. నేను వెహికల్ తోటి చాలా సఫర్ అవుతున్నాను. బీభత్సంగా మిస్ఫైర్ చేస్తుంది. నేను ఇంకా ఆఫ్టర్ మార్కెట్లో ఇవి ట్రై చేస్తున్నాను. హిట్ అయితే హిట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇది వచ్చేసి నాకు 1200 రూపీస్ పడింది. సర్టిఫైడ్ ఇన్ జపాన్ అంట. సో టాటా అయితే స్పేర్ పార్ట్స్ తయారు చేయదు, ఎవడో ఒకటి సప్లయర్ ఉంటాడు. నేను చాలా ఇన్వెస్టిగేట్ చేశాను, ఇగ్నిషన్ ఎవరు సప్లై చేస్తున్నాడో. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఇగ్నిషన్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ టెర్మినల్స్ అయితే రిమూవ్ చేయాలి. ఇవి చాలా ఈజీ స్పార్క్ ప్లగ్స్ రిమూవ్ చేసుకోవడం. ఇది ఉంది కదా, నేను ఆల్రెడీ ఇందాక రిమూవ్ చేసా. దీన్ని క్లిప్ని ఇలా ప్రెస్ చేసి పుల్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఇది బయటకు వచ్చేసింది. ఇది ఓఈది. ఇది కూడా ఈ 2 సైడ్ బై సైడ్ ఇలా ఉన్నాయి. సేమ్ హైట్, సేమ్ వెయిట్ ఉన్నాయి.
వెయిట్ కూడా చాలా సిమిలర్గా ఉంది. ఇదేమో డెన్సో, ఇది ఎన్జీకే. వెయిట్ కూడా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు కావాల్సిన టూల్ ఇది స్పార్క్ ప్లగ్ రిమూవల్కి. ఇదేమో ఎల్ హ్యాండిల్, ఇది ఎక్స్టెన్షను, ప్లస్ ఇది 16mm సాకెట్ స్టాన్లే నుంచి. మీకు ఎవరికైనా కావాలంటే నేను అమెజాన్ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ట్రై చేయండి. సింపుల్గా దీన్ని ఇన్సర్ట్ చేసి ఇట్లా క్లిక్ అంటుంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే సరిపోతుంది. పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ టైట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా టైట్ చేయాలి. ఇదంటే ప్లగ్ బయటకు వచ్చింది. నాకైతే కోడ్లో అదే స్కాన్ చేస్తే నెంబర్ 3 స్పార్క్ ప్లగ్, నెంబర్ 3 మిస్ఫైర్ అని వచ్చింది. సో నేనేం చేస్తున్నానంటే ఓన్లీ ప్లగ్ ఒకటే మార్చకుండా ఇగ్నిషన్ కాయిల్ ప్లస్ ప్లగ్ 2 మార్చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ 60,000 ప్లస్ తిరిగేసాం. ఇగ్నిషన్ కాయిల్స్ నాకు తెలిసి అంతకు మించి లైఫ్ ఉండవని నేను అనుకుంటున్నాను. ఏ అండ్ బి కూడా ఫ్యూచర్లో వస్తే, ప్రజెంట్ అయితే రాలేదు, వస్తే అవి కూడా చేంజ్ చేస్తాను. నెక్స్ట్ మన న్యూ ప్లగ్ కూడా ఇక్కడే ఉంది. ఇది ఓల్డ్ ప్లగ్ కండిషన్. ఇది నాకు తెలిసి ఈడిఎం ప్లగ్స్ అంటే మినిమం 45 నుంచి 50K వరకు ఉంటాయి. నేను ఇవి వేసాక ఒక 20,000 కూడా యూజ్ చేయలేదు దీన్ని. చూద్దాం, లెట్స్ సీ. ఇది వచ్చి న్యూ ప్లగ్, ఇది ఓల్డ్ ప్లగ్, రెండు ఈడిఎమే. ఇది వచ్చి గ్యాపింగ్ టూల్ అండి. ఖచ్చితంగా 0.09mm అయితే గ్యాప్ ఉండాలి. గ్యాపింగ్ ఈ స్పార్క్ ప్లగ్ గ్యాప్ ఉండాలి. గ్యాప్ కొంచెం ఎక్కువ ఉన్నా కొంచెం తక్కువ ఉన్నా ఇది దారుణంగా మిస్ఫైర్ చేస్తుంది. సో ఖచ్చితంగా గ్యాప్ని చెక్ చేసుకొని మరీ మీరు ఇన్స్టాల్ చేయండి. లేదు ఎవరైనా మెకానిక్ అయినా సరే గ్యాప్ చెక్ చేశాకే చూడమనండి. యూజ్ చేస్తే ఇది యూజ్ చేయొచ్చు గ్యాపింగ్ టూల్గా, లేదంటే ఫీలర్ గేజెస్ వస్తాయి, ఫీలర్ గేజ్ కూడా యూజ్ చేయొచ్చు. కరెక్ట్ గ్యాప్ వీళ్ళు ఆల్రెడీ ఎన్జీకే ఇరిడియం ప్లగ్స్ కొంటే మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవి ఫ్యాక్టరీ ఫిట్టెడే గ్యాప్ తోటి వస్తాయి. అదిగో చూడండి, 0.9mm. ఇది ఓన్లీ మేడ్ ఫర్ టాటా ఆల్ట్రోస్, టియాగో అండ్ నెక్సాన్, జస్ట్ పెట్రోల్ కూడా అనుకుంటా. మీకు కావాలంటే ఇది అమెజాన్లో ఉన్నట్టుంది, అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేయండి. ఈ టాటా వాళ్ళు ఇచ్చే ఛాంపియన్ ప్లగ్స్ కంటే ఇవి 99% చాలా బెటరు. ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా మిస్ఫైర్స్ కానీ ఐడ్లింగ్ వైబ్రేషన్స్ కానీ ఇలాంటివి తగ్గాలి మాకు అనుకుంటే ఇవి వేసి చూడండి. ఇవి సెట్ ఆఫ్ 4 వస్తున్నాయి. ఇది వచ్చేసి 2200 పడుతుంది ఈ బాక్స్ మొత్తం. లేదు మాకు ఒక్కొక్క ప్లగ్ ఇండివిజువల్గా కావాలనుకుంటే ఇందులోనే ఇరిడియం ప్లగ్స్ కాకుండా కే స్పార్క్ అని కాపర్ టిప్స్ తోటి వస్తుంది. ఈ టిప్ వచ్చేసి కాపర్ తోటి వస్తుంది, ఇదేమో ఇరిడియం తోటి వచ్చింది. అది వచ్చేసి ఈచ్ వన్ ఎందుకైనా మంచిది అని గ్యాప్ చెక్ చేస్తున్నా, కరెక్ట్గా ఉంది. 1.0కి 0.8కి మధ్యలో ఉంది. హ్యాండ్ టైట్ చేశాను. నెక్స్ట్ మన ఎల్ హ్యాండిల్ పెట్టి టైట్ చేస్తున్నా. మరీ ఎక్కువ టైట్ చేయొద్దు. మీరు రెసిస్టెన్స్ ఫీల్ అయితే ఇంకా ఆపేయండి. ఇంతకు మించి చేశారో
మళ్ళీ హెడ్ బోరు రెండు ఓపెన్ చేయాల్సి వస్తుంది. టైట్ చేశాను. నెక్స్ట్ అది న్యూ ఇగ్నిషన్ కాయిల్ లోపల పెడుతున్నాను. ఇందులో స్క్రూ పెట్టాలి. ప్రాపర్గా సిట్ అయిందా లేదా, సిట్టింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది మన స్క్రూ. అంతే, అయిపోయింది. నెక్స్ట్ బ్యాటరీ ఫిక్చర్స్. వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ తీసేయాలి ఇక్కడ నుంచి. ఈ వైబ్రేషన్కి ఇవి మళ్ళీ వెళ్ళి ఫ్యాన్ మీద పడతాయి. 10 minutesలో అయితే వర్క్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో చెక్ చేస్తున్నాను. స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే చెక్ ఇంజన్ లైట్ అయితే ఏమీ లేదు. చూద్దాం. చెక్ ఇంజన్ లైట్ రాకపోతే మనం పెర్ఫామ్ చేసిన రిపేర్ 90 to 95% సక్సెస్ అయినట్టే. ఇప్పుడు ఒక ట్రైల్ అయితే వెళ్తాను. ట్రైల్ అయితే వెళ్తున్నాను. ప్రాబ్లం అయితే 95% సాల్వ్ అయిపోయింది. ఇంకా హ్యాపీ. పాత కండిషన్లోకి వచ్చేసింది. ఇంకొంచెం బెటర్ అయింది పెర్ఫార్మెన్స్ యాక్చువల్గా. అంటే ఎగ్జాగరేట్ చేయట్లేదు. నా వీడియో జస్టిఫై చేసుకోవడానికి నేనైతే తొక్కలో రివ్యూలు అయితే ఇవ్వను. ఏదైనా సరే మనం ఏదైనా స్పేర్ పార్ట్ చేంజ్ చేస్తే, ఇప్పుడైనా ఏ వెహికల్కైనా ఏ బ్రాండ్కైనా సరే పార్ట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మెకానిక్ డయాగ్నోసిస్ ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి పార్ట్ క్వాలిటీ. మనం ఆఫ్టర్ మార్కెట్వి వేసినా సరే కొంచెం చెక్ చేసుకొని మార్కెట్లో ది బెస్ట్వి వేసుకుంటే ఖచ్చితంగా అవి హిట్ అవుతాయి. ప్రజెంట్ చూడాలి అంటే ఎక్కువ పెద్ద ట్రైల్ వెళ్ళి ఎక్కువ ఒక 100 kilometers వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. పార్ట్ కానీ ఫెయిల్డ్ పార్ట్ అయితే వెంటనే మనకి ఇక్కడ చెక్ ఇంజిన్ లైట్ వచ్చేస్తుంది. నాన్ కంపాటబుల్ అయినా, ఫెయిల్డ్ పార్ట్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నా సరే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. బెటర్, బాగుంది, పెర్ఫామ్ బాగా చేస్తుంది అంటే లైట్ రాలేదు అంటే అదైతే మనకు కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ కానీ లైఫ్ అయితే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.